ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అఖిల భుజ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. అలాగే మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే ఇది చిన్న టాపిక్, చిన్నదేం కాదు, అందరికీ యూజ్ అయ్యే టాపిక్ అనమాట. ఎలక్షన్స్ది. సో మన తెలంగాణ స్టేట్లోనైతే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. సో దాని గురించి అయితే ఒక చిన్న వీడియో చేసి పెట్టాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అసలు వీలు కాలేదు. ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నాను. సో అదనమాట. ఎలక్షన్స్ మన తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ గజ్వేల్ డివిజన్లో అయిపోయినాయి. ఇంకా సిద్దిపేట, జనగాం, జస్ట్ మాకు ఈ ఏరియా వరకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అంతే, ఈ ఏరియాస్ అని పర్టికులర్గా. సో తెలంగాణ స్టేట్లో మొత్తం ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి కాబట్టి అందులో కొంతమంది అయినా వీడియో చూస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు ఓటు హక్కు అనేది 5 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే అవకాశం కాబట్టి ఇది దాని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ముందు. సో ఎట్లా అంటే కరెక్ట్ పర్సన్కి మనం ఓటేసుకొని గెలిపించుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఇంకొకటి, వీళ్ళు మనోళ్ళు వాళ్ళు మనది కాదు, ఆ స్థానానికి అర్హులు ఎవరు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. సో వీళ్ళు మన చుట్టాలు అవుతారు, వీళ్ళు మా దోస్తు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు అనేది ఏం ఆలోచించొద్దు మనము. ఆ స్థానానికి అయితే ఎవరు అర్హతలు ఉన్నాయో, ఎవరైతే ఆ బాధ్యతలు భరించగలరో, స్వీకరిస్తారో వాళ్ళకైతేనే అది మంచిగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు మనం ఎన్నుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మాత్రం మెయిన్. అసలు చాలామంది ఏం చేస్తారంటే మా వాళ్ళే నిల్చున్నారబ్బా, వీళ్ళు మా ఇంటి పక్క పొంటోళ్ళే, వీళ్ళు మా చుట్టాలే, వీళ్ళు నా దోస్తుగాడు, నా దోస్తు అని ఆలోచించి అట్లా ఓట్లు అనేవి సపరేట్ అయిపోతాయి. సో అది ఆలోచించొద్దు మనము. ఆ స్థాయికి ఎవరైతే పనికొస్తారో, ఎవరికైతే అట్లాంటి లక్షణాలు ఉంటాయో, సో వాళ్ళని మనం చూసుకొని గుర్తించుకొని వేసి రావాలి. అందరూ ఇంటికి వస్తారు, చెప్తారు, అందరికీ వేస్తామని చెప్తాం, కానీ మనం వేసేది ఎవరికో ఒక్కరికే వేస్తాం కాబట్టి ఆ ఒక్క ఓటును మనం కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది అనేసి నా ఆలోచన. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టి. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు మనకు చాలామంది కనిపించరు, మన ఊరైనా సరే కానీ ఎప్పటికీ మనకు కనిపించరు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయంటే సరే ఇంకా ఇండ్ల ముందుకు వచ్చేసి అక్క నేను మీకు అన్ననే చెల్లెనే నాకే ఎగిరి ఓటు, మీరు ఇంటి ముంగటనే ఉంటారు, ఎప్పుడు నేను 24 గంటలు లెక్కలే జరుగుతుంది ముచ్చట కాదు అది మనకు. సో మన కళ్ళు రోజు మనకు కనిపించిన వాళ్ళైతే మన ఊర్లో ఉండే, ఇప్పుడు కొంతమంది ఎట్లా తెలుసా, వేరే ప్లేస్లో వండుకుంటూ కూడా వచ్చి ఇక్కడ మనకు కేటగిరీ రాగానే వచ్చి పోటీ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఓటు అనేది మన స్వతంత్ర హక్కు కాబట్టి ఎవరు చెప్పినా వినొద్దు. మన మనసుకి ఏది అనిపిస్తుందో, మనకి ఏది నచ్చుతుందో దానికే వేసి రావాలంతే. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పిందని, ఇంటి పక్క పంట ఆమె చెప్పిందని, మన ఇంట్లో చెప్పిరని, అమ్మ నాన్న అత్తమ్మ చెప్పిరని కూడా మనం ఆలోచించొద్దు. చదువుకున్న వాళ్ళు మెయిన్గా ఫస్ట్ ఆలోచించాలి, యువత. సో ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు మన యువకులు. ఈసారి అయితే మాత్రం చాలామంది నామినేషన్లు వేసిరు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఏజ్లు కాకుండా 30, 25, 28. ఒక సిస్టర్ అయితే ఎంబీబీఎస్ చేసినామే కూడా నామినేషన్ వేసింది సర్పంచ్కు. సో ఆమెకు లోపల సంకల్పం ఉంది కాబట్టే ఒక అడుగు ముందుకేనికి వచ్చింది. సో అట్లాంటిలో సపోర్ట్ చేస్తే మన సపోర్ట్కి వాల్యూ అనేది ఉంటుంది. సో యువత కూడా బయటికి రావాలి, యువతల నుంచి కూడా రాజకీయం వాళ్ళు కూడా మేము కూడా నేర్చుకోవాలి. సో అది అనమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్ యువతకి ఇవ్వాలి. ఎందుకంటే అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం ఏజ్ బారిన వాళ్ళే ఉంటారు దాదాపుగా. యువతకు కూడా అన్నీ తెలవాలి కాబట్టి యువకులు ఎవరైతే బయటికి వచ్చినారో వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయాలి మనము. ఇంకొకటి, మన దాంట్లో సింపతి ఎట్లుంటుంది తెలుసు జనాలలో, అయినా పోయినసారి కూడా వేసిండ్రు నామినేషన్, గెలవలేదు పాపం, అసలు ఆయన మస్తు పైసలు ఖర్చు పెట్టిండు అని ఆలోచిస్తారు. అది పోయినసారి ఎందుకు గెలవలేదు, ఆయన దానికి అర్హత లేదు కాబట్టే గెలవలేదు. ఇప్పుడు మళ్ళీ వేసిండు, అప్పుడు ఓడిపోయినా కదా గెలిపిస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది వేసే వాళ్ళు ఉంటారు. అందరూ నేను అంటలేను, కొంతమంది అట్లా ఉంటారు. సో మనం దాన్ని గుర్తుపెట్టుకొని మన ఓటును మనం వినియోగించుకోవాలి. ఇది 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి నుంచి 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకోవాలి. ఈ ఒక్క రోజు మాత్రం. ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నారా, వేరే దగ్గర ఉన్నారా, వేరే సంథింగ్ ఎక్కడున్నా కానీ ఇది మనకి ఎప్పటికీ వచ్చే అవకాశం కాదు. జస్ట్ 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది కాబట్టే దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని నేను చెప్తున్నాను. ఓటు వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఓటు వేయడానికి వెళ్ళండి. మా దగ్గర అయితే రేపు పోలింగు, అంటే 14 తారీఖున మా సిద్దిపేట డివిజన్ అనమాట. సో దాని కిందికి వస్తుంది. అడ్రస్ చెప్పొద్దు, సో మనకెందుకు భయం అనేసి అయితే చెప్తున్నాను నేను.
మా సిద్దిపేట డివిజన్ కిందకి వస్తుందన్నమాట. సిద్దిపేట డివిజన్కి అయితే 14 తారీఖున పోలింగ్ ఉంది. మాకు రేపే పోలింగ్ ఉంది. దయచేసి కూడా అందరూ కొంచెం ఆలోచించి మరీ ఓటు వేయడానికి వెళ్ళగలరని నేను కోరుకుంటున్నాను. మరీ ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది మన హక్కు, స్వతంత్ర హక్కు, మనకు కల్పించే రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మనం వేసిన ఓటుకు వాల్యూ లేకుండా ఉండిపోవద్దు. సో అదనమాట. తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకొని ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించండి. అలాగే వార్డ్ మెంబర్లు కూడా ఈసారి మంచిగానే వేసారు. మా సైడ్ కూడా చాలానే ఉన్నారు. మంచిగానే పోటీ ఉందన్నమాట. అందులో కూడా వాళ్ళకు వచ్చేది అసలు జీతం అనేది ఏం లేదు. ఒక సర్పంచ్కి అయితే వేతనం ఎంత 5,000 వార్డ్ మెంబర్స్లో కూడా ఇప్పుడు యువత చాలామంది బయటకు వచ్చారు. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం ఓటేసి గెలిపించి ముందుకు తీసుకువెళ్తే వాళ్ళు ఇంకా ఆలోచించి చేయాల్సిన పనులు కూడా చేస్తారు. సో ఆలోచించి ఓటును ఉపయోగించుకో. కొంతమంది ఏం చేస్తారంటే మేము దూరం ఉన్నాంలే, ఏం పోతాం ఓటేనికి, పోంలే అనేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంక ఈ రోజులలో. అట్లా మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దండి. ఎందుకంటే మరి ఎన్నిసార్లు చెప్తున్నా నేను, 5 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. 5 సంవత్సరాలంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది కాబట్టి తప్పకుండా వినియోగించుకొని, ఎంత దూరం ఉన్నా మన ఊరు పల్లెకి ఎంత దూరం ఉన్నా కానీ వచ్చి వేసిపోవడానికే ప్రయత్నించండి అందరూ కూడా. నా ఒక్క ఓటుతోనే గెలుస్తారు అది వాళ్ళు, నేను వేయకుంటే ఏమవుతుంది అనుకునే కూడా చాలామంది ఉన్నారు. సో అట్లా మాత్రం ఎవ్వరు అనుకోవద్దు అసలు. మా ఊళ్ళో అయితే ఒక్కసారి జస్ట్ ఒకటే ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒక్కటే ఓటు, ఒక అక్క, అది ఆమె ఒక అమ్మాయి ఒక్క ఓటు వేయడం వల్ల తను సర్పంచ్గా గెలిచిండు. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఒక్క ఓటుతో కూడా గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. ఒక్క ఓటు ఏమంటారు అందరూ, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు. సో మన అమూల్యమైన ఓటు అర్హత ఉన్న వారికి వేసి గెలిపించుకోవాలి. గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా చిన్న పల్లెలు ఉన్నాయి. మాది కూడా చిన్న విలేజే అమ్మ వాళ్ళదైతే. ఇక్కడైతే ఓకే కానీ చిన్న విలేజ్ ఉన్నాయి. ఇంకా అవి మార్పు రావాలి, మార్పు చెందాలి అంటే దానికి తగ్గ అర్హులు, ఏమైనా రాజకీయ నాయకులు దానికి తగ్గ మనిషి వచ్చినప్పుడే అట్లాంటి పనులు చేయగలడు నుంచి అవుతుంది అన్నట్టు మాత్రమే మనం దాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఊర్లలో కూడా ఏకాభిప్రాయం కూడా ఎన్నుకుంటారు. సో అది కూడా ఇంకా మంచిదే. అందరి అభిప్రాయం ఒకటే ఉంటుంది కాబట్టి. సో అట్లా లేని వాళ్ళు మాత్రం, ఇన్నిసార్లు చెప్తున్నా నేనైతే, ఎవరు అర్హతకు చెందిన వాళ్ళు మాత్రమే గెలిపించుకుంటే మన ఊరు అభివృద్ధి చెందుతుంది. మనం కూడా అభివృద్ధిలోకి వస్తాము. మన ఊరు వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం కూడా వస్తాము. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది 2025లో ఎలక్షన్స్. మనకు మళ్ళీ 2030లో వస్తాయి, 2031లో వస్తాయి ఎలక్షన్స్. అప్పటిదాకా ఈ నాయకుడే ఉంటాడు కాబట్టి ఆ నాయకుడిని మనం మంచిగా ఎంచుకోవాలి. ఇది మన చేతుల్లో ఉంది అంటే ఇది ఒక్కటి మాత్రమే. ఇంకా నీ దగ్గర పైసలు తీసుకొని ఆయన దగ్గర పైన మనకు ఓటేసినాం అనుకో, ఏమంటారు, పని పడ్డన్నాడు, నాకు ఉట్టి వేసినావు నువ్వు ఓటేమన్నా, పైసలు ఇస్తే కదా నాకు నువ్వు ఓటేసినావు, పైసలు ఇస్తే నాకు నువ్వు ఓటేసినావు అనే మాటలు కూడా వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. ఇది మన చేతిలో ఉన్నదంటే ఇవే ఎలక్షన్స్. మనకి ఎమ్మెల్యేని మనమే ఎంచుకుంటాము, సర్పంచ్లను మనమే ఎంచుకుంటాం, వార్డు మెంబర్లని మనమే ఎంచుకుంటాం. కాబట్టి మన ఓటు ఎంత విలువైందో మనం గుర్తించుకొని, మనం తెలుసుకొని మన ఓటు వినియోగించుకున్నట్లయితే అందరికీ బాగుంటుంది. సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని మన ఊరికి పెద్దని చేసినట్లయితే మన ఊరిని కూడా అభివృద్ధి చెందడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. సో ఇది అన్నమాట ఇవాళ ముచ్చట. సో అందరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్టనే అనుకుంటున్నాను. చూడని వాళ్ళు స్కిప్ చేయకుండా మళ్ళీ ఒకసారి చూసి రండి. అట్లా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ.